దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇట్లా అందరూ కూడా పలుకొని చేసినటువంటి అతిపెద్ద భారీ దందా ఎవరు వాళ్ళు? ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దీంట్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ ఎట్ తమిళనాడు దేర్ వర్ నో ల్యాక్. స్టాలిన్ యొక్క ఇన్వెస్ట్మెంట్లు కూడా ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే హైడ్రా దృష్టికి రాలేదా? రంగనాథ్ గారి దృష్టికి పోలేదా? ముఖ్యమంత్రి గారు 500 కోట్ల రూపాయలు తీసుకొని సైలెంట్ అయినరా? మరి వాయిలెంట్ ముఖ్యమంత్రి సైలెంట్ ఎందుకు అయిండు? మరి రంజిత్ రెడ్డి పార్టీ మారింది దీనికోసమే కదా. నా మీద డిఫర్మేషన్ లేసుకో, నువ్వు ఏమన్నా చేసుకోండి, మీరు కడుగు వేసేది లేదు, భయపడేది లేదు. ఆల్రెడీ నా రికార్డ్స్ కూడా. వెల్కమ్ టు ఓకే టీవీ, నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వంకి, తెలంగాణ ప్రజల దృష్టికి అతిపెద్ద భారీ స్కామ్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. దాదాపు 30,000 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినటువంటి ఈ స్కామ్ గురించి ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తెర మీదకి ఓకే టీవీ తీసుకురాబోతోంది. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే 2 ముఖ్యమంత్రులు, 2 ఎంపీలు, ఎమ్మెల్యేలు, అడ్వకేట్ జనరల్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, ఇట్లా అందరూ కూడా పలుకొని చేసినటువంటి అతిపెద్ద భారీ దందా రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ సాక్షిగా వెస్టర్న్ స్ప్రింగ్స్ చేస్తున్నటువంటి అతిపెద్ద భారీ కట్టడం గురించి ఈరోజు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీ ముందుకు అందిస్తూ ఉంది. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ కి ఉన్నటువంటి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మన భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడం. సర్వే నెంబర్ 341, 342లో కడుతున్నటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో సుమారు 31 ఎకరాల 31 గుంటలు, సుమారు 341, 342. మళ్ళా చెప్తున్నా, సర్వే నెంబర్స్ పుప్పాలగూడ 341, 342 సర్వే నెంబర్లలో 31 ఎకరాల 31 గుంటల ఈ భూమి టిఎస్ఐఎస్ కి సంబంధించినటువంటి ఈ భూముల వివరాలు నేను మీ ముందుకు అందిస్తా ఉన్నాను. మరి ఏంటి శ్రావ్య, 2 ముఖ్యమంత్రులు అన్నావు, ఎంఆర్ఓ అన్నావు, ఆర్డీఓ అన్నావు, ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నావు, కలెక్టర్ అన్నావు, ఇవన్నీ అన్నావు కదా. ఎవరు వాళ్ళు? ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకుందాము. సో వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. సో దానికంటే ముందు అసలు ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ ఏంటి, దీని గురించి ఏం జరుగుతుందో, దీని లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఇది 31 ఎకరాల 31 గుంటలు. దీని స్క్వేర్ ఫీట్ వచ్చేసి మన ఇండియాలోనే, తెలంగాణ కాదు, మన భారతదేశంలోనే 1,46,672 స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నారు. 1,46,672 స్క్వేర్ ఫీట్ ఇక్కడ వెస్టర్న్ స్ప్రింగ్స్ కడతా ఉన్నారు. మరి ఎవరిదయ్యా ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ అంటే దీంట్లో చాలా పెద్ద తలకాయలే ఉన్నాయి. ఒకటి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, మొన్న చేవెల నుండి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో అప్పనంగా గవర్నమెంట్ భూములు నొక్కేసి మళ్ళీ ఈ దందా బయటపడితే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలివిగా గవర్నమెంట్ ఓడిపోగానే
కాంగ్రెస్ గూటికి కేవలం ఈ ప్రాపర్టీని కాపాడుకోవడానికే కాంగ్రెస్ గూటికి వెళ్ళడం జరిగింది. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు చీమ కుట్టినట్టు కూడా లేదురా నాయన అంటే మరి ఈ ప్రభుత్వం పెద్దల్ని కూడా మేనేజ్ చేయడం జరిగింది. మరి దీంట్లో 500 కోట్లు ఈ ప్రభుత్వ పెద్దకు దీన్ని సైలెంట్ చేయమని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దకు 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంత అండి? 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ యొక్క ఇన్వెస్ట్మెంట్లు కూడా 700 కోట్ల రూపాయలు దీంట్లో ఉన్నాయి. 700 కోట్ల రూపాయలు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఎందుకంటే G2 అనే కంపెనీ అయిందే. ఈ G2 నుండి మనీ లాండరింగ్ జరిగింది, వైట్ మనీ, బ్లాక్ మనీ అండ్ అలాగే ఈ ఎంపీ ఎలక్షన్స్ లో లావాదేవీలు. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే మరి ఈ ఎంపీ రంజిత్ రెడ్డి గారి ఎన్నికల స్టోరీ, పట్నం మహేందర్ రెడ్డి స్టోరీ మొత్తం దీని చుట్టూ తిరుగుతా ఉంది. అసలుకైతే ఇక్కడ హైడ్రా కూడా రావాలి. ముఖ్యంగా ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. మీరు ధర్ని రికార్డ్స్ లో చూసినా, ఏ రికార్డ్స్ లో చూసినా 2000 పేజీల యొక్క ఇవన్నీ కూడా మన చిట్టా అంటే ఓకే టీవీ చిట్టాలో ఉంది. 2000 పేజీల ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ మీద రెరాలో 60 కేసులు ఉన్నాయండి. ఈ ప్రాపర్టీలో రెరాలో 60 కేసులు ఉన్నాయి. కోర్టులో నడుస్తూ ఉన్నాయి కేసులు. కోర్టులో కేసులు నడుస్తుండగానే అడ్వకేట్ జనరల్ గారు మరి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ TSIAC కంటే ఈ సుమారు 30 ఎకరాల ఫోటోలు బాధిసిరా, వీడియోలు బాధిసిరా, బాధించిన अच्छा है वीडियो, हाँ फॉरवर्ड करे వీడియో తీసినావు కదా అబ్బా, బాగా మంచిగా కనబడుతుంది, ఫ్రేమ్ లో బాగా కనబడుతుంది. ఇంకేమైనా ఉంటే కూడా తీయండి, వీడియోలు ఏమైనా ఉంటే తీయండి, అవి కూడా తీసి పంపించండి కదా. ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పు, శ్రావ్య అని చెప్పు, జర్నలిస్ట్ శ్రావ్య అని చెప్పు. ఇప్పుడు 30 ఎకరాల 30 గుంటలు రైతుల దగ్గర నుంచి ఇది TSIAC ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి తీసుకున్నమాట. ఈ ల్యాండ్ అంతా రైతుల దగ్గర ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి ఈ ల్యాండ్స్ తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఎందుకు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు పుప్పాలగూడలో ఉన్నటువంటి ఈ 31 ఎకరాల 31 గుంటల్ని మరి TSIACకి రాసిచ్చేస్తే ఇప్పటికీ కూడా ప్రజలారా ఇది ధరణిలో కొట్టినా ఎక్కడ కొట్టినా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అనే వస్తుంది ఈ సర్వే నెంబర్ల మీద. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ లో అప్పనంగా కబ్జాలు చేసి నొక్కేసి ఆఫీసర్లను కొనేసి నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, RDO రంగారెడ్డి RDO, ఇక్కడ ఉన్నటువంటి MRO, ఒక మహిళా MRO, సో వీళ్ళందరూ కలు సైగల్లో నడిచినటువంటి ఈ లావాదేవీలు 30,000 కోట్ల అప్పనంగా వీళ్ళు నొక్కేసే ప్రయత్నం చేసి, ముఖ్యంగా నాకు తెలిసి అంతేకాదు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ పెద్దలకు 500 కోట్లు సైలెంట్ అవ్వడానికి 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్లలో టికెట్ ఇవ్వకపోతే మంచిగా ఉండదు అని చెప్తే పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరిలో వాళ్ళ భార్య పోటీ చేయడం కోసం ఆయన ఎలక్షన్ ఖర్చు కూడా రంజిత్ రెడ్డి గారే పెట్టుకున్నారు అని చెప్పి ఇక్కడ టాక్ నడుస్తూ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇందాక గేట్ దగ్గరికి వెళ్తే బౌన్సర్లను పెట్టుకొని మరి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇక్కడ ఏం పని నీకు, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వీడియో డిలీట్ చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంత భయం, మరి ఏం లేనప్పుడు ఎందుకంత భయపడుతున్నారు అనేదే నా క్వశ్చన్. ముఖ్యంగా ప్రజలారా, హైడ్రా ఉన్నది ఎందుకు? ప్రభుత్వ భూములను కాపాడడానికి, చెరువుల్ని కుంటల్ని కాపాడడానికి, ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి. మరి TSIAC కి సంబంధించినటువంటి ఇంత పెద్ద ల్యాండ్, ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే హైడ్రా దృష్టికి రాలేదా? రంగనాథ్ గారి దృష్టికి పోలేదా? ముఖ్యమంత్రి గారు 500 కోట్ల రూపాయలు తీసుకొని సైలెంట్ అయినరా? ఒకవేళ మరి వాయిలెంట్ ముఖ్యమంత్రి సైలెంట్ ఎందుకు అయిండు?
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మౌనం ఎందుకు ఈ విషయంలో పాటిస్తా ఉన్నారు అన్న విషయాన్ని నేను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, నన్ను కోసిన పైసలు రావు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ 30,000 కోట్ల మనీ లాండరింగ్ జరుగుతూ ఉంటే చీమ గుట్టినట్టు కూడా లేదా? ప్రభుత్వ భూమిని అప్పనంగా నొక్కేస్తా ఉంటే మీకు చీమ గుట్టినట్టు కూడా లేదా? మరి రంజిత్ రెడ్డి పార్టీ మారింది దీనికోసమే కదా. మరి రంజిత్ రెడ్డి పార్టీ మారినప్పుడు మీకు 500 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి కూడా అమ్ముడు పోయినట్టు మల్కాజ్గిరి టికెట్ తీసుకోవడానికి చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ భూమిని రంగనాథ్ ఎందుకు వదిలేశారు? ఎక్కడో ఎవరో ఒక లెటర్ రాస్తే అక్కడికి వచ్చి హైడ్రా బుల్డోజ్ చేస్తే ఇంత పెద్ద భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడం ఇది. భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడము. నేను చెప్తా ఉన్నా రంజిత్ రెడ్డి గారికి 2000 డాక్యుమెంట్స్ ఓకే టీవీలో నిమగ్నమై ఉన్నాయి. ఓకే టీవీలో నిమగ్నమై నా మీద డిఫర్మేషన్ వేసుకో, నువ్వు ఏమన్నా చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, వెనకడుగు వేసేది లేదు, భయపడేది లేదు. ఆల్రెడీ నా రికార్డ్స్ కూడా అందరికీ తెలుసు. డిఫర్మేషన్ వేసుకుంటే ఈ 2000 ప్రూఫ్స్ నేను కోర్టులో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఓకే టీవీ ఖచ్చితంగా సుప్రీం కోర్టులో కూడా దీని మీద కొట్లాడుతుంది. అండ్ అంతేకాదు ఈడీ ఎంక్వైరీ, ఈడీ సిబిఐకి కూడా ఈ సబ్జెక్ట్ మీద ప్రూఫ్స్ పెట్టి మరి నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా. నెక్స్ట్ వీక్ వారం రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఈడీ సిబిఐ నమ్మే పరిస్థితి లేదు. అక్కడే చూసుకుంటాం, అక్కడే కంప్లైంట్ ఇస్తాం, అక్కడే అన్ని చేస్తాం. తీగ లాగితే డొంకంతా కలుగుతుంది, కదులుతుంది, ఖబర్దార్ అని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. హాయ్ సార్, దిస్ ఇస్ శ్రావ్య, జర్నలిస్ట్ ఇన్ తెలంగాణ. I hope, Stalin sir, you are very intelligent and you are very good person. But I think at Tamil Nadu, there were no lands to invest, right? So that's what you are investing in Telangana. That's what you came here, Telangana, and investing your 700 crores money at this Western Springs. So, you are a Tamil Nadu Chief Minister. Then what work you have here at Telangana? So దయచేసి స్టాలిన్ గారు కూడా సమాధానం చెప్పాలి దానికి. స్టాలిన్ గారు సుమారుగా మనీ లాండరింగ్ జరిగింది. ఈ G² ఇక్కడ మాత్రమే కాదు, బిఎన్ రెడ్డిలో అతిపెద్ద భారీ కట్టడము ఫారెస్ట్ ఎంట్రీ, అది ఎవరిది? అది కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ గారిది. మరి ఎవరు శ్రావ్య? ఈ ల్యాండ్స్ అన్ని కట్టబెట్టింది ఎవరు శ్రావ్య అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో నవీన్ మిట్టల్ సంతకాలు పెడితే ఈ టీఎస్ఐఎస్ సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ కి కట్టబెట్టడం జరిగింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడం. నా భూతో నా భవిష్యత్ 30,000 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి ఈ భారీ కట్టడంలో స్టాలిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా వీళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు. అండ్ ముఖ్యమంత్రి గారు అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అంటే రేవంత్ ఒక్కళ్ళని అంటలేమో, కాంగ్రెస్ పార్టీకి మరి 500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇది ఇంకా అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే రెరాలో 60 కేసులు ఉన్నాయండి వెస్టర్న్ స్ప్రింగ్స్ మీద. ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ ఒక్కటే కాదు, ముఖ్యంగా అంతేకాదు పెద్ద మనిషి ఎవరా? పెద్ద మనిషి అరవింద్ కుమార్ ఇచ్చిండండి పర్మిషన్లు. ఆయన ఉన్నప్పుడు డబ్బులు కట్టడం కోసము వీళ్లకు వెస్టర్న్ స్ప్రింగ్స్ వాళ్ళకు 7 ఇన్స్టాల్మెంట్స్ అంటే 7 భాగాలుగా ప్రభుత్వానికి డబ్బులు కట్టడానికి అరవింద్ కుమార్ 7 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చిండంట. అంటే అరవింద్ కుమార్ అమ్ముడు వేయండు, అరవింద్ కుమార్ కూడా ఉన్నాడు ఇందులో. అరవింద్ కుమార్కి డబ్బులు ఇవ్వాలి కదా, కొన్ని కోట్ల రూపాయలు సైలెంట్ అవ్వాలంటే ఇవ్వాలి కదా. 7 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిరంట. 1 ఇన్స్టాల్మెంట్, 2 ఇన్స్టాల్మెంట్, 3 ఇన్స్టాల్మెంట్, 4 ఇన్స్టాల్మెంట్, 5 ఇన్స్టాల్మెంట్. సో ఇన్ని ఇన్స్టాల్మెంట్స్ లో అరవింద్ కుమార్ గారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, వాయిలెంట్ రేవంత్ రెడ్డి సైలెంట్ ఎందుకు? డబ్బులు లేవంటే మరి బ్లాక్ మనీ లాండరింగ్ మొత్తం కూడా దీంట్లోనే ఉంది కదా.
ఇది ఒక్కటి చాలదా తెలంగాణ బాగువన్నికి? ఇది ఒక్కటి చాలదా తెలంగాణ బాగువన్నికి? 500 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? ఏ ఫహీం ఖురేషీ డీల్ చేసిండు? ఏ ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, నవీన్ మిట్టల్ దగ్గర నుంచి, సిగ్గుచేటు ఎవరైనా మన అడ్వకేట్ జనరల్, ఆయన పేరు కూడా నాకు తెలుసు, అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పైసలకు అమ్ముడు పోయి ప్రభుత్వ భూమిని ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి అమాయక రైతులను నమ్మించి వాళ్ళకి పైసలు ఇచ్చి సెటిల్ చేసి ఇండస్ట్రీస్ పెట్టకుండా ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని వెస్టర్న్ స్ప్రింగ్స్ కి కట్టబెట్టడానికి మీకు ఎన్ని గుండెలు ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అండ్ దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంజిత్ రెడ్డి, కేటీఆర్ కలిసి చాలా డీల్ చేశారు. ఏం జరిగింది ఇక్కడ? బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఈ స్టోరీ అంతా చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. డబ్బులు తీసుకొని అమ్ముడు పోయింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ని వదిలి, వాళ్ళ బాధ ఏంది, ఇంత ఫేవర్ చేసి రంజిత్ రెడ్డి బిజినెస్ డెవలప్ చేస్తే మా పైసలన్నీ ఆయన ముక్కులో పెడితే ఆయన పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిండు. దేన్ని కాపాడుకోవడానికి? ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ ని కాపాడుకోవడానికి. ఒకసారి చూడండి ఎంత పెద్ద అంతస్తులు కడుతుండో. అతిపెద్ద భారీ కట్టడం అండి, అతిపెద్ద భారీ కట్టడము. 720 ఫ్లాట్స్ అమ్ముడు అయినాయి. 720 ఫ్లాట్స్ అమ్ముడు అయినాయి. ఐసిఐసిఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, టాటా బ్యాంకు, 3 కూడా కేసులు, కోర్టులో కేసులు ఉన్నటువంటి దీనికి లోన్ ఇచ్చింది. మన అమ్ముడు కొనుక్కున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ చెప్తున్నా, రేపో మాపో మాలాంటి వాళ్ళం దీని మీద కేసు వేస్తాం, అప్పో సప్పో చేసిన కేసు వేస్తాం. మీరు తర్వాత అమ్ముకున్నవన్నీ ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. ఎందుకని? రంగనాథ్ గారు రాకపోతే రంగనాథ్ గారి మీద కూడా ఎంక్వైరీ వేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఎంక్వైరీ వేయాల్సి ఉంటుంది. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టుకి పోవాల్సి వస్తుంది, ఈడీకి పోవాల్సి వస్తుంది. నేను మళ్ళా చెప్తున్నా, హైడ్రా గనక ఈ ఇష్యూను టేక్ ఓవర్ చేయకపోతే హైడ్రా మీద కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నేను మరొక్కసారి రంగనాథ్ గారికి, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, రంగనాథ్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. అండ్ నేను ఒకటి చెప్తా ఉన్నాను, రేవంత్ అన్న, నేను ఒకటి చెప్తా ఉన్నా, డబ్బులు లేవు అని బల్ల కింద 500 కోట్లు నొక్కేసి బ్లాక్ మనీ మొత్తము మీ జేబులలో ఉంటే ఇక రాష్ట్రాన్ని నడపడానికి ఇటువంటి దుర్మార్గులు తెలంగాణని అప్పుల కుప్పగా మార్చి అప్పనంగా భూములు నొక్కేస్తా ఉంటే మళ్ళా డబ్బులు లేవు, నన్ను కోసిన పైసలు రావని చెప్పి డైలాగులు మాట్లాడుతున్నందుకు నవ్వొస్తుంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు వెస్టర్న్ విన్సెంట్ పార్క్, వెస్టర్న్ మెరీనా, వెస్టర్న్ స్ప్రింగ్స్, వెస్టర్న్ విన్సెంట్ పార్క్, వెస్టర్న్ మెరీనా, వెస్టర్న్ స్ప్రింగ్స్, ఈ 3 కూడా రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలోనే రంజిత్ రెడ్డి గారికి 50% షేర్ ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ G2 అనే కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. G2 అనే కంపెనీ ఎవరిది? స్టాలిన్ది. సో ఆ కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అండ్ అంతేకాదు ఈ విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పడగొట్టద్దు, కులగొట్టద్దు, హైడ్రా రావద్దు, దీన్ని మేనేజ్ చేయాలి అని చెప్పి ఈ ముఖ్యమంత్రి పేరు వినబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారికి 500 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారనమాట. సో ఇట్లా చూడండి అందరు ఎట్లా వస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి పోతా ఉన్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్యాంకులను కూడా వీళ్ళు ఎట్లా మోసం చేసిండ్రు? వెస్టర్న్ విన్సెంట్ పార్క్ మీద లోన్ తీసుకొని, వెస్టర్న్ మెరీనా కూడా లోన్ తీసుకొని, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా దీని మీద డైవర్ట్ చేసిండ్రు. అక్కడ బ్యాంకులో లోన్ తీసుకొని లోన్ డబ్బులన్నీ కూడా దీని మీద డైవర్ట్ చేసిండ్రు. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది, లంచగొండీలు ఉన్నారు, అమ్ముడు అయినారు, 30,000 కోట్ల స్కామ్ జరిగింది. గవర్నమెంట్ మీద టోపీ పెట్టిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ TSIIC ల్యాండ్స్ ఎవరిది? ఇందులో దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు. మరి దమ్ములుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే, నీకు నిజంగా తెలంగాణని కాపాడాలని ఉంటే నువ్వు అమ్ముడు పోయినవా, వీళ్ళ దగ్గర సొమ్ము తీసుకున్నవా, రంజిత్ రెడ్డికి అమ్ముడు పోయినవా, దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఈడీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ, సుప్రీంకోర్టులోనైనా కొట్లాడే
సత్తా ఈ శ్రావ్య దగ్గర ఉంది అన్న విషయాన్ని మరొక్కసారి ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు జితేందర్ రెడ్డికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన ఎలక్షన్ మొత్తం కూడా దీంట్లో వచ్చిన డబ్బులే ఖర్చు పెట్టడం జరిగింది, 500 కోట్లు. పట్నం మహేందర్ రెడ్డి కూడా దీంట్లో నుంచే డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను నా హోమ్ లోన్ కోసము లోన్ తీసుకుంటే బ్యాంకు వాళ్ళు 6 నెలలు తిప్పించుకున్నానండి. 6 నెలలు అంటే 3 years పర్ఫెక్ట్ గా ఐటీ కడితే కూడా 6 months తిప్పించుకొని నాకు హోమ్ లోన్ శాంక్షన్ చేసిరు. అటువంటిది ఇన్ని బొక్కలు ఉన్నటువంటి అతిపెద్ద భారీ కట్టడంలో 60 కేసులు ఉన్నాయి. దీని మీద 60 కేసులు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లింక్ డాక్యుమెంట్స్ ఏం కూడా చెక్ చేసుకోకుండా ఐసిఐసిఐ, యూనియన్ బ్యాంక్, టాటా ఎట్లా లోన్లు ఇచ్చినారు అంటే జనాలు పిచ్చోళ్ళక కనబడుతున్నారా మీకు? తెలంగాణ ప్రజలు ఎర్రి పుష్పాలకు కనబడుతున్నారా మీకు? డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారా మీరు? సో ముఖ్యంగా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లోన్ ఇవ్వమంటే 100 రకాలుగా క్వశ్చన్ చేసేటువంటి ఐసిఐసిఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, టాటా బ్యాంకు, మీరు టాటా చెప్పుకుంటా ఇక్కడ ఇన్ని లోన్లు ఇస్తారా? మీరు ఎట్లా శాంక్షన్ చేస్తారు? లింక్ డాక్యుమెంట్లు చూడక్కర్లే, టిఎస్ఐఎస్ లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది మీరు చూడక్కర్లే, ధర్నీలో ఏం చూపిస్తుందో మీరు చూడక్కర్లే, దీన్ని 60 కేసులు కోర్టులో నడుస్తున్నాయని చూడక్కర్లే. మిస్టర్ అడ్వకేట్ జనరల్ గారు స్టార్టింగ్ Pతో ఎండింగ్ Dతో స్టార్ట్ అయినటువంటి ఆ పేరు ఎన్ని కోట్లు తీసుకున్నావు? సుమారు 7 కోట్ల రూపాయలు తీసుకొని కోర్టులో కేసులు నడుస్తుండగానే మా అడ్వకేట్ జనరల్ సారు మరి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎట్లా ఇస్తారు? సో డెఫినెట్ గా చట్టం ఎవరికి చుట్టం కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే సుప్రీంకోర్టు వదిలిపెట్టనప్పుడు మీరెంత అని చెప్పి నేను మరొక్కసారి అడుగుతా ఉన్నాను. అండ్ సామాన్యులకి లోన్లు ఇమ్మంటే గుట్కల్ మింగే బ్యాంకులు అప్పనంగా దీన్ని పెట్టుకొని మీరు కొన్ని కోట్ల రూపాయల లోన్లు ఇస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, దీంట్లో ఇన్వెస్ట్మెంట్లు, దీంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. రేపో మాపో ఇది ఏమైనా జరగచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఏమైనా జరగచ్చు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, మీరు కొనుక్కున్న ఫ్లాట్లో డబ్బులు మర్యాద పూర్వకంగా వెనకాలకు తీసుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే తర్వాత మీరే మునిగిపోవాల్సి వస్తుందని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, చైర్మన్ రేవంత్ రెడ్డి గారు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటి జోలికి మేము పోతాము, ఆల్రెడీ పొజిషన్ లో ఉన్న వాళ్ళ జోలికి మేము పోము అని చెప్పి తిరుపతి రెడ్డి ఇంటి కోసం జీవో తీసుకొచ్చింది హైడ్రా. మరి గవర్నమెంట్ ల్యాండే కదా ఇది, టిఎస్ఐసి ల్యాండే కదా. భారతదేశంలోనే అతిపెద్ద భారీ కట్టడం కదా. మరి రంగనాథ్ గారికి కనబడట్లేదా? హైడ్రాకి కనబడట్లేదా? ఒక్కసారి ఫ్రేమ్ అట్ పెట్టు. అండర్ కన్స్ట్రక్షన్ లో లేదా? రంగనాథ్ గారు ఎందుకు రారు? మీరు రాకపోతే ఈ సబ్జెక్ట్స్ మీద 2000 డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. 2000 డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రూఫ్ లేకుండా ఈ కంటెంట్ మేము చేయట్లేదు. ఇంత పెద్ద తలకాయలు ఉన్నప్పుడు ప్రూఫ్ లేకుండా మేము దిగాం కదా. అసలే మీరు బౌన్సర్లను పెట్టినాడు, రంజిత్ రెడ్డి రౌడీలను పెట్టిండు. వాడంటాడు డిలీట్ చేయి అంటాడు. వాడు డిలీట్ చేయ, లోపలికి వెళ్ళకపోయినా డిలీట్ చేయ అంటాడు. ఏదో రోడ్డు వాళ్ళ అయ్యే సొమ్మైనట్టు, రంజిత్ రెడ్డి వేసి కట్టించినట్టు, ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెట్టినట్టే బిల్డప్లు ఉంటాయి వీళ్ళవి. నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, ఇమీడియట్ గా హైడ్రా రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి ఈ కట్టడాన్ని ఆపేయకపోతే హైడ్రా రంగనాథ్ గారి మీద కూడా కేసు వేయడానికి, ఎందుకంటే రంగనాథ్ గారి మీద నాకేం వ్యక్తిగత కక్షలేం లేవు. ఒక జర్నలిస్ట్ గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్ గా కోర్టులో హైడ్రా బాడీని కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సామాన్యుల ఇళ్లనే బుల్డోజ్ చేస్తారా రంగనాథ్ గారు? హైడ్రా గొప్ప వ్యక్తుల జోలికి రంగనాథ్ గారు హైడ్రా పోదా అని చెప్పి కోర్టులో నేనే స్వయంగా పిల్లేయాల్సి వస్తుందని చెప్పి నేను రంగనాథ్ గారికి తెలియజేస్తున్నా. ఇమీడియట్ గా ఈ కట్టడాన్ని ఆపకపోతే మీరు చేసినటువంటి మనీ లాండరింగ్ మొత్తం కూడా రంజిత్ రెడ్డి గారు జైలు ఊసులు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్తా ఉన్నా. స్వయాన నేనే సుప్రీంకోర్టు మెట్లెక్కుతానని చెప్తా ఉన్నా. అండ్ అట్లాగే పెద్దలు, బీజేపీ పార్టీ పెద్దలు రఘునందన్ రావు గారు, ఏమైంది సార్ మీకు? రఘునందన్ రావు గారు ఎంపీ ఎలక్షన్స్ కి ముందర ప్రెస్ మీట్ పెట్టి రంజిత్ రెడ్డి గురించి, జితేందర్ రెడ్డి గురించి, వెస్టర్న్ స్ప్రింగ్స్ గురించి, వీటన్నిటి గురించి చెప్పాడు. చెప్పినప్పుడు తర్వాత ఎందుకు మాట్లాడలేదు?
అండ్ ఈ వెస్టర్న్ స్ప్రింగ్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగానే ఆఫీస్ స్పేస్ కట్టించినటువంటి ఘనత ఎవరిది? ఎవరు ఆఫీస్ స్పేస్ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ మిగతా కుటుంబ సభ్యుల పేర్ల మీద? రఘునందన్ రావు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు, ఎందుకు దీని మీద రఘునందన్ రావు మాట్లాడట్లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఇక ఆపోజిట్లనే ఈ విలాస్లనే హరీష్ రావు ఉంటాడు, ఈ విలాస్లనే రఘునందన్ రావు సార్ ఉంటాడు. దాని ఎదురుగుండానే ఇంత పెద్ద మోసం జరుగుతోంది. ఇండస్ట్రీస్ ల్యాండ్ విద్యార్థులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి తల్లిదండ్రుల దగ్గర రైతుల దగ్గర గుంజుకొని సిగ్గులేదా? బీఆర్ఎస్ ఆ స్కామ్ చేసింది, బీఆర్ఎస్ ఈ స్కామ్ చేసింది, దీన్ని కట్టబెట్టింది కూడా బీఆర్ఎస్ఏ. నేను ప్రతిదీ క్లియర్గా నేను మాట్లాడుతా ఉన్నా, ప్రతిదీ. అండ్ ఇంకోటి ఏంటంటే అరవింద్ కుమార్ దీంట్లో అమ్ముడు వై సంతకం పెడితే ఆయనకి ఇచ్చినటువంటి డబ్బులు 7 ఇన్స్టాల్మెంట్లుగా ఇచ్చిందంట ఈ రంజిత్ రెడ్డి గారు. 7 ఇన్స్టాల్మెంట్లుగా. ఎన్ని ఇన్స్టాల్మెంట్లుగా? 7 ఇన్స్టాల్మెంట్లుగా. ఓకే. సో ఎంఆర్ఓ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని అమ్ముడు పోయింది, ఆర్డీఓ అమ్ముడు పోయిండు. అమయ్ కుమార్ ఏం పోయే కాలం వచ్చింది? అమయ్ కుమార్కి ఆల్రెడీ ఈడీ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇది అమయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడు సంతకం పెట్టిన ఫైలు, నవీన్ మిట్టల్ ద్వారా జరిగినటువంటి ఫైలు. అరవింద్ కుమార్, నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, అడ్వకేట్ జనరల్, అప్పుడు ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అండ్ అలాగే ఐటీ ఇండస్ట్రీస్ శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు టిఎస్ఐఎస్ చైర్మన్ ఓరు. ఆ శాఖ ఎవరి కిందికి వస్తుంది? మరి ఏం చేస్తున్నారు మీరండి? పొద్దున్న లేచి ఏం చేస్తారు? సరస్వతి పుష్కరాల్లో ముక్కు మూసుకొని మునిగిలేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? మీరు అమ్ముడు పోలేదా? వీటికి మీరు అమ్ముడు పోలేదా? రంగారెడ్డి జిల్లా మంత్రి ఓరు దుద్దిల్ల శ్రీధర్ బాబు కాదా? రేవంత్ రెడ్డి గారికి మీకు పైసలు ముట్టలేదా? చోద్యం చూస్తున్నారా? సో డెఫినెట్ గా 2000 డాక్యుమెంట్స్ తోటి వారం రోజుల్లో ఢిల్లీకి పోయి మరి ఈడీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ కంప్లైంట్ ఇచ్చి మరి సుప్రీంకోర్టులో పిల్ వేసి మరి సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసి మరి మా తడాకా ఏందో చూపించకపోతే నా పేరు శ్రావ్యనే కాదు, నా మీద డిఫర్మేషన్ వేసుకుంటారో, రేవంత్ రెడ్డి కేసు పెట్టి అరెస్ట్ చేయించుకుంటాడో, లేకపోతే పక్కనున్న తమిళనాడు చీఫ్ మినిస్టర్ పేరు తీసుకున్నందుకు ఆ స్టాలినే వచ్చి తగలబెడతాడో, ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరా నేనా తేల్చుకుందాం. ఇది తేలే వరకు హైడ్రా రంగనాథ్ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఈ కన్స్ట్రక్షన్ ని ఆపకపోతే రంగనాథ్ గారి మీద కూడా కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. హైడ్రా కేవలం సామాన్యులకే, ఉన్నోడికి హైడ్రా పనిచేయదు అని చెప్పి మరొక్కసారి కోర్టు ద్వారా ప్రూవ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే, ప్రతి ఒక్క ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పి మరొక్కసారి రంజిత్ రెడ్డి గారికి, జితేందర్ రెడ్డి గారికి, రఘునందన్ రావు గారికి, రేవంత్ రెడ్డి గారికి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మా తమిళనాడు స్టాలిన్ గారికి, తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి ఇవన్నీ కూడా వరుస పెట్టి కథనాలు ఇంకా వస్తాయని చెప్పి పేరున శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ మా తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టే అధికారం, హక్కు మీకు లేదు. మా తెలంగాణ అప్పుల పాలు కాలేదు, మీలాంటి గబ్బిలాలు వచ్చి మెక్కుతున్నాయి ఇక్కడ అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.